అన్న ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీకు జాగాలు పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. డీటెయిల్స్ చెప్పండి. ఎంతవరకు వచ్చిందని ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ల ముందు వాళ్ళు ప్రకటించుకున్న ప్రకటనలో వాళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రు? 250 గల చోటు ఇస్తాము, 60 ఏళ్ళు దాటిన ఉద్యమకారులకు పింఛన్లు ఇస్తాము, ఉపాధి కల్పిస్తాము, ఉద్యమకారులకు వాళ్ళ స్థాయిలో ఇండ్లు అన్ని రకరకాలు చెప్పిండ్రు, కళాకారులకు కోళ్ళు ఇస్తామని చెప్పారు కదా. 2 సంవత్సరాలు అయింది. వీరు ఎలాంటి ఉద్యమకారులకు ఎలాంటి చేసింది కూడా లేదు. వాళ్ళేమో 10 ఏళ్ళు ఉన్నాక కూడా కేసులు తీసేయలేదు, 2 ఏళ్ల కాంచి వీళ్ళు చేసింది కూడా ఏం లేదు. అందుకే ఇప్పుడు ఉద్యమకారులందరూ కూడా వీళ్ళు ఏం చేయరు అనే ఆలోచనకు వచ్చింది. కానీ పాలకులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా అర్థం చేసుకోవాలి. చేయకపోతేనే కేసీఆర్ని దింపేసినాం కదా అందరం కలిసి. మళ్ళీ మీరు కూడా వేదిక మీద ఉంటారా, వేదిక దిగుతారా? అందుకే ఉద్యమకారులను ఇంత నిరుపేద ఇళ్ళ మీద, గరీబుల గుడిసెల మీద అన్నీ చేస్తున్నారే. గాంధీ తాత గారికి 100 ఎకరాలట, గాంధీ తాత గారి నిలయానికి 100 ఎకరాలు ఇస్తున్నారట. మరి మా కళాకారులము తెలంగాణ వాదం కొరకు మేము తెలంగాణ కొరకు కొట్లాడపోతే, మీరు రాజ్యం లేకపోతే మీరు ముఖ్యమంత్రులు రైతులు కాదు కదా, ఎక్కడనో ఆంధ్ర మంత్రులు వెనక కింద మంత్రులు ఉండటోళ్ళే కదా మీరందరూ. మరి మేము తెచ్చిన రాజ్యంలో ఈరోజు మా ఉద్యమకారుల పరిస్థితి ఏంది? ఇప్పుడు నేనున్నా, నాకు 67 సంవత్సరాలు, నేను 18 ఏళ్ళ కాంచి పాటలు పాడుతున్నాను, 18 ఏళ్ళ కాంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం ఏదో ఒక పేరుతోని. అది మారోజీరన్న, బెల్లు లలిత, ఇంకా రకరకాల గద్రన్న అన్నీ చేసినాము. ఈరోజు మా ఇళ్ళలో మా పిల్లలు అడుగుతున్నారు, ఈరోజు మీటింగ్ పోవాలంటే ఎందుకు మీరు ఇన్ని రోజులు మీరు మీటింగులు చేసి సాధించింది ఏంది, మీరు ఆ పాటలు పాడి సాధించింది ఏంది, ఈ పాటలు పాడి సాధించింది ఏంది, ఇప్పుడు మీకు ఎవడేమి ఇస్తాడు, మీరు ఎందుకు పోతారు సపరేట్ కుక్కమని చాలామంది పెద్ద మనుషులని మాలాంటి వాళ్ళని కొడుకులు కోడలు ఇళ్ళకి వెళ్ళగొట్టిండ్రు. మీరేం సాధించారు? తాతలు చంపిన ఆస్తులన్నీ ఉద్యమాల పేరుతో నమ్ముకొని పోయిండ్రు. ఈరోజు మీకేముందని ఆత్మహత్యలు చేసుకుంటారు కళాకారులు, ఆత్మహత్యలు చేసుకుంటారు ఉద్యమకారులు, ఆత్మహత్య చేసుకుంటారు పోరాట యోధులు. మరి మన పోరాట రాష్ట్రంలో సాధించుకున్న రాష్ట్రంలో ఏంది మాకు సావే మిగిలిందా? మాకు గనక చేయకపోతే మాకు గెలిపించుడు తెలుసు, ఓడెత్తుడు తెలుసు. అందుకే మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం ఇప్పుడు. కానీ ఈరోజు అమరవీరుల కుటుంబాలండి, ఎంతమంది అమరవీరుల కుటుంబాలు వాళ్ళ భార్య పిల్లలు తిండికి లేక తిప్పలు పడుతూ, తల్లిదండ్రులు చచ్చిపోయి పిల్లలు అనాథలు, వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు. అరే ఉండడానికి ఇల్లు అని మేము అడితే ఉన్నీళ్ళు కూడా పడుతుంది, ఏం చేస్తారన్న? అందుకనే పాలకులారుగా మీరు మారాలి, మా ఉద్యమకారులకు ఉపాధి కల్పించాలి, పేద బిడ్డలకు సహకరించాలని పాలకులందరినీ కూడా మేము బతిలాడుకుంటూనే చెప్తున్నాము. ఇదిగో ఉదాహరణకు మేము ఒక గొంగడి తీసుకొని ఆడుతుంటాము. ఆ గొంగడి నల్లగా ఉంటుంది, దాని మీద ఒక తెల్ల గీత ఎర్ర గీత ఉంటుంది. శాంతికి చిన్నమ్మగా తెల్ల గీత ఏమంటుంది? అయ్యా నేను రిక్వెస్ట్ అడుగుతున్నది. నల్ల గీత నిరసన, నల్ల ఉన్న గొంగడంతా నిరసన తెలుపుతుంది, అడుగుతుంది ఎర్ర గీత పోరాటం చేస్తుంది. మళ్ళీ ఉద్యమకారులకు మళ్ళీ ఇంకా పోరాటం, జీవితాంతం మేము పోరాటం చేయాలన్నా. అందుకని ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఇల్లు ఒక మోసం జరుగుతున్నది. అసలు ఉద్యమకారులు కానోళ్ళు ఉద్యమ సంఘాలని వస్తున్నారు. అసలు వాళ్ళు ఎక్కడ ఏ వేదిక మీద కనపడని వాళ్ళు, గద్రణతోని కావచ్చు, ఇమలక్కతోని కావచ్చు, వాళ్ళతో కనపడిన వాళ్ళు, కొత్త వాళ్ళు అందరు యాక్టర్లు రకరకాల యాక్షన్ చేసుకుంటూ వచ్చి మేము ఉద్యమకారులు, మన అసలైన ఉద్యమకారులను పక్కన నెట్టుకుంటా మళ్ళీ అన్యాయం జరుగుతుందేమోనని కొంచెం బాధగా ఉన్నది. అలా జరగకుండా నిజమైన ఉద్యమకారులు ఎవరు, నిజమైన పోరాటవాదులు ఎవరు అని సేకరించి మీరేమైనా ఉపాధి కల్పిస్తే తొందర ఆ ఉపాధి కల్పించాలని మేమంతా రిక్వెస్ట్ చేస్తూ, వినకపోతే పోరాటం కూడా చేస్తానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజే పాచయ్య యాదగిరి గారి నాయకత్వంలో ఇక్కడ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేస్తూ ఇప్పుడు మేనిఫెస్టోలో అఫీషియల్ చెప్పారు మీకు ఇల్లు కట్టిస్తాము, జాగాలు ఇస్తాము, ఇల్లు కట్టి పెన్షన్లు ఇస్తాము అని. కానీ అనుకుంటారు అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడేమో ఉన్న ఇళ్లను గురగొట్టబట్టే. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక వాళ్ళు మేనిఫెస్టోలు ఎందుకు చెప్పిండ్రు అంటే ఎలక్షన్ల పదవుల కొరకు వాళ్ళు మాట్లాడిన తప్ప ప్రజల మీద ప్రేమతో కాదని అర్థమైపోతుంది. ఇప్పుడు పెడతామంటే వచ్చే కొడతామంటే ఏమన్నట్టు సమాజానికి చేస్తామని చెప్పిన వాళ్ళు మీరు గరీబోళ్ళని తీసుకో. ఇప్పుడు రైతు బంధువుల కాడ ఇబ్బంది, యూరియా కార్డు ఇబ్బంది, ఆయన ఢిల్లీ అని చేస్తాడా గల్లీ అని చేస్తాడా పక్క పెడదాం. తెలంగాణలో మొత్తం ప్రాబ్లమ్సా కాదా? ఇత్తనాల కాడ రైతులు ప్రతి ఒక్కరు ధర్నాలు చేస్తున్నారు, పంట గిట్టుబాటు ధర లేదు, ధాన్యం కొంటే ఇక్కడ మొక్కజొన్నలు కొంటే లేడు ఏడు వరకు. ప్రతి ఒక్క దాంట్లో ఉద్యమం ఎక్కడుందని న్యాయము ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ కూడా జరుగుతలేదు. అందుకే మీరు రాజకీయాలలో మీరట్ట కాదు, కానీ సామాజిక జనం చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. దీన్ని కాపాడటానికి పాలకులు కూడా ఆలోచించి ముందుకు రాకపోతే రాబోయే రోజులలో మీకు ఎట్లా పెద్దోళ్ళకు ఎట్లా ఎక్కించరు దింపారు జనానికి ఇరికే కదా, అంతకన్నా పెద్దోళ్ళు మనం కాదు కదా. కాబట్టి ఇకనన్నా మారి నిజమైన ఉద్యమకారులకు, నిజమైన కుటుంబాలకు, రైతుకు గిట్టుబాటు ధర కావాలి, విద్యార్థులకు కొలుగులు కావాలి, ఒక హెల్త్ విషయంలో కూడా గవర్నమెంట్ సహకరించాలి. ఈ ఉచిత బస్సులను ఉచ్చోడు పెట్టి జనాన్ని చంపుడు కదన్న. ఉచిత బస్సు వల్ల ఎవరు కొరిగింది ఏం లేదు, కానీ ఇలా తిండికి కూడా చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఉద్యమకారులను ఇకనన్నా మీరు గుర్తించాలని కోరుకుంటున్నాం. ఇప్పటివరకు కేసులు కొట్టేయలేదు తెలంగాణ ఉద్యమంలో, కేసులు కొట్టేది వీళ్ళు ఇమలక్క లాంటి పరిస్థితి ఏంది చూస్తురుగా మీరు. అక్కతోనే మేము ఎంత పనిచేసిన వాళ్ళము. వీళ్ళు ఏమున్నది ఏం లేదు.
ఎవరికి ఇస్తున్నారు మీరు? లక్షల లక్షల వాళ్ళకి ఇస్తున్నారు, కోట్ల కోట్ల వాళ్ళకి ఇస్తున్నారు. ఒక్కొక్క ఎకరాల కాడ 100 ఎకరాలు ఎందుకు? అరే అన్న, మూసి ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినప్పుడు నెల రోజులు మూసి అంతా ప్రత్యామ్నాయం అవుతుంది, మురికంతా కొట్టుకోపోతుంది. మూసి అలా మనం ఎప్పటి నుంచి కొట్టుకోపోతున్నది మురికి, ఆనకాలం అంతా కొట్టుకోపోతే ఎండాకాలం అంతా డ్యామేజ్ అవుతుంది. పైన మూసినది పైన ఉన్న మూల కాడ దామగుండం కాడ అంతా ఖరాబ్ చేసి అక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ఉన్న నీళ్ళని ఖరాబ్ చేసి కింద చేస్తే ఉంటుందన్న. దామగుండం కాడ రకరకాలు చేస్తున్నాం, కెమికల్ అంతా మళ్ళీ ల్యాంచిపోతే హైదరాబాద్ మిగిలిపోదా? దామగుండం కాడ మొదలుపెట్టుడు ఎందుకు, ఇక్కడ కింద గడువుడు ఎందుకు? పైనే ఖరాబు చేపిస్తుంది పాలకపక్షము, కింద నున్నగా చేస్తామంటే ఎట్లా అన్న? దామగుండాన్ని నాశనం చేసిరు కదా. ఇప్పుడు మనం మూసినది పుట్టింది ఎక్కడ? దామగుండంలో. అక్కడనే మీరు నాశనం చేసినట్టు అని తెలియకుంటే ఏముంటుందన్న? ఇక్కడెక్కడ శుభ్రం చేస్తాను ఎట్లయితే? ఇక 1,00,000 కోట్లు అంటే ఇక పాలకులకు ఏముంటుందన్న? ఒక కాంట్రాక్ట్ అయిందంటే ఒక ఆయన కమిషన్, ఒక రకరకాల కమిషన్లు ఉంటాయి కదా. ప్రజల కొరకు చేస్తారో కమిషన్ల కొరకు చేస్తారో వాళ్ళకే తెలవాలి. ఇలా గాంధీ తాత 100 ఎకరాలు ఎందుకన్నా అవసరమా? మా గరీబులకి ఇస్తే బతుకమ్మా? ఇంకొక తాత, ఈ తాత వెళ్ళి ఇంకో తాత వస్తాడు, ఇంకో తాత వస్తాడు. ఉన్న గుడిసెలను కూలగొట్టి రైతుల భూములను గుంజుకొని తాతలకు ఇస్తే రైతులేం చేసి బతకాలి, మేమేం చేసి బతకాలి? అందుకనే కొద్దిగా ప్రజలను కూడా గుర్తించి ప్రజల కొరకు సేవ చేయాలని పాలకపక్షాన్ని వేడుకుంటున్నామన్న మేము.